హామీలపై మండలిలో చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. గతంలో ఒకే సంతకంతో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. దీనిపై గత కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడిన ఎల్ఓపీ బొత్స సత్యనారాయణ రమేష్ యాదవ్ వ్యాఖ్యలకు మద్దతు పలికారు. పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడినంత కాలం గత కుప్పం ఎమ్మెల్యే అని సంబోధిస్తామని ప్రకటించారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, మంత్రులు ఫైర్ అయ్యారు. సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు అన్న అన్నా. ఇప్పుడు అధ్యక్ష తల్లికి వదిలే కింద 15,000 ఇస్తామని అధ్యక్ష. ఎక్కడ ఇవ్వాలి అధ్యక్ష. దీంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 15,000 ఇచ్చినప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. దాన్ని వీళ్ళు జే ట్యాక్స్ అని పెట్టారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అదే తల్లులకు 7,000, 8,000, 9,000 వస్తున్నాయి అధ్యక్ష. ఈ డబ్బులు పీటాక్స్ అని తమ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం 83 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కూటమి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 66 లక్షల మందికి ఇస్తామన్నారు అధ్యక్ష. దాంట్లో కూడా అధ్యక్ష మళ్ళా 63 లక్షల మందికి ఇస్తామని అంటున్నారు. అంటే సుమారుగా 20 లక్షల పైచిలకు మందికి కోత పెట్టిన ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వం అధ్యక్ష. 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భంగా అధ్యక్ష. ఇది పద్ధతిన ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో? ఇవాళ మీరు దయచేసి ఈ సభ గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. పెద్దల సభ అధ్యక్ష, ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడిందని మేము కాదంటలేదు అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి. వాళ్ళ తర్వాత మా వాళ్ళకి మేము ఇవ్వండి, మేము మాట్లాడతాం. 10 నిమిషాలు ఫిక్స్ చేస్తారో 15 నిమిషాలు ఫిక్స్ చేస్తారో మీరే ఫిక్స్ చేయండి. వారు ఏమన్నారు అధ్యక్ష? వారు ఏమన్నారు? ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు అని ఆయన విషయం చెప్పారు. అంతేనే కదా.